ఇంకొక వార్త, ఎప్పటి నుంచో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న టీజీలో పర్యవేక్షిస్తున్నా అంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో నేను తొందరలోనే పార్టీ పెడుతున్నట్టు ఒక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఎవరు చేస్తున్నారు? కవిత, కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలైనటువంటి కవిత పార్టీ పెట్టబోతుంది అనేది కూడా ఎప్పటి నుంచి వస్తుందో. ఇక నిన్న ఈ నేపథ్యంలోనే మేలో పెడతా అని, ఒకసారి ఏప్రిల్ పెడతా అని, జూన్లో పెడతా అంటూ వస్తున్న నేపథ్యంలో ఆమె ఒక వివరణ ఇచ్చింది నిన్న. ఏం వివరణ ఇచ్చింది? తన రాజకీయ పార్టీ ప్రకటన పలానా రోజున ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది కూడా అది నిన్న వివరణ ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటన అంటూ కవిత. ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటన. ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. శుక్రవారం ఆమె నిజామాబాద్లోని జాగృతి కార్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మునీరాబాదులో ఉన్న అద్వయ కన్వెన్షన్లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సో ఆమె డిసైడ్ అయింది పార్టీని ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ప్రకటించాలని డిసైడ్ అయింది. అది కూడా ఎక్కడ అనేది కూడా డిసైడ్ అయింది. ఎక్కడది? మేడ్చల్ జిల్లాలోని మునీరాబాదులో ఉన్న అద్వయ కన్వెన్షన్లో పార్టీకి సంబంధించిన ఆవిర్భావానికి సంబంధించిన పార్టీ సభ నిర్వహిస్తున్నట్లు, అది కూడా ఏప్రిల్ 25 ఉదయం 8 గంటలకు ఎగ్జాక్ట్గా పార్టీ ప్రకటన ఉంటుందని, అప్పుడే ఎజెండా ప్రకటిస్తానని వివరించారు. తమ పార్టీ తెలంగాణ భవిష్యత్తును మార్చే దారిదీపం కాబోతుందన్నారు. సర్వోదయ తెలంగాణ కావాలన్నదే తమ లక్ష్యం అన్నారు. తమ పార్టీ ఎవరికి బి టీం కాదని, తెలంగాణలో తదే నెంబర్ 1 పార్టీ అవుతుందని పేర్కొన్నారు. ఇక మహిళలు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మేధావులంతా పార్టీ ఆవిర్భావ సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఓవరాల్గా ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా, కొత్త పార్టీగా తాము ఎదగబోతున్నాం అన్నదాన్ని కూడా కవిత గారైతే చెప్పడం జరిగింది. ఆమె ఏమంటున్నారంటే ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు ఎగ్జాక్ట్గా పార్టీ ప్రకటిస్తా. పార్టీ పేరును, పార్టీ గుర్తును, పార్టీ జెండా, పార్టీ ఎజెండాను, పార్టీ యొక్క ఎజెండాను, అంటే ఆ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ విధమైన అంశంతో ముందుకు పోతుంది. ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుందా, లేదా బడుగు బలహీన వర్గాల నినాదంతో పాటు బహుజనవాదిగా ముందుకు పోతుందా, లేకపోతే ఇంకా వేరే అంశాలను ఎత్తుకుంటుంది, లేకపోతే కాంగ్రెస్కు పూర్తిగా అపోజిషన్ అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా, లేకపోతే ఇంకా కొత్త పార్టీలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్తో కూడా, ఆ మేధావులతో కూడా కలిసి ముందుకు పోతుందా, లేకపోతే ఇతర పార్టీలు అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్లోని అసంతృప్తులందరినీ కలుపుకొని ఆమె ఈ పార్టీకి పోతుంది అనే ఎజెండా ఏంటి, అసలు ఆమె ఎవరి మీద పోరాడుతుంది అన్నది కూడా అంశాన్ని కూడా ఆమె ఆ రోజే వ్యక్తం చేస్తున్నట్లు కూడా చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా నిజామాబాద్ ఇంకా మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ఆ రోజు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆమె మాట్లాడడం జరిగింది సభకి. ఈ సభకి ఎవరెవరు రావాలంటూ కూడా ముందే పిలిచింది. ఎవరు పిలిచింది? మహిళలు రావాలి, యువత రావాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు అంతా రావాలి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు రావాలి, అందరూ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి, అంటే ఏప్రిల్ 25 జరిగే ఆవిర్భావ దినోత్సవానికి అందరూ రావాలంటూ కూడా ఆమె పిలుపునివ్వడం జరిగింది. ఇంకా ఆమె ఏం మాట్లాడుతుంది? తామెవ్వరూ బీ టీం కాదు, ఏ పార్టీకు నేను బీ టీంలో సి టీంలో కాదు. ఎందుకంటే తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? అటు బీఆర్ఎస్కే బీ టీం అని, కాంగ్రెస్కి లేదా బీ టీం అని. ఇప్పుడు ఇదంతా రేవంత్ రెడ్డి నడుపుతుండు ఏమని అంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇక గతంలో మనం చూసినాం కూడా, ఆమె బట్టి డిప్యూటీ సీఎం బట్టి ఒక ఫంక్షన్కి, వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా 3 రంగుల చీర అంటూ కూడా ఆమె కొద్దిగా అటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కలర్ని చూపించేటువంటి రకాల చీరని కట్టుకోవడం కూడా అప్పుడు వైరల్గా మారింది. సో హింట్ ఇస్తుంది కాంగ్రెస్కు బీ టీము, లేదా కాంగ్రెస్తో పనిచేయబోతుంది, మరో షర్మిల కాబోతుందంటూ కూడా వచ్చే వార్తల నేపథ్యంలో ఆమె నేను ఎవరికి బీ టీం కాదని ఇప్పుడు మళ్ళీ స్పష్టత ఇవ్వడం జరిగింది.
కొన్ని కొన్ని వార్తలు కూడా ఏమొచ్చినాడు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఏమని విమర్శించినాయి, ఇదంతా కేసీఆర్ ప్లాను, ఇదంతా కావాలని చేస్తుండు, ఇప్పుడు దీనివల్ల మాకేం నష్టం లేదు, అటు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అంటూ కూడా మాట్లాడినాను, ఇటు బీఆర్ఎస్కి బీ టీం అంటూ కూడా వార్తలు వచ్చినాయి, కథనాలు వచ్చినాయి నేపథ్యంలోనే సో ఆమె క్లియర్ కట్గా చెప్పింది, నేను పార్టీ ప్రకటిస్తున్నా, ఆ పార్టీ బహుజన వాదంగా ముందుకు పోతుంది, అన్ని రకాలుగా ముందుకు పోతుంది, వాటితో కలుపుకొని పోతుంది, అందరినీ మేధావుల్ని అందరిని కలుపుకొని పోతుంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఆమె ఎవరికి బీ టీంలో నేను సి టీంలో కాదు, నేనే రాష్ట్రంలో నెంబర్ 1 శక్తిగా నెంబర్ 1 పార్టీగా ఎదుగుతా అంటూ కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా కవితక్క చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి భవిష్యత్తులో కవితక్క నిన్న నవమి రోజు మాట్లాడిన మాటలను నిజం చేస్తుందా, లేకపోతే ఇవన్నీ మాటలు కూడా కొన్ని రోజులకి మాత్రమే పరిమితం అవుతాయి అన్నది కూడా చూడాలి. అసలు ఏం జరుగుతుంది, కవితక్క పార్టీలోని ప్రధాన అంశాలు, అజెండా ఏమి ఉండబోతుంది, 25న నిజంగానే అనుకున్న తేదీకి అనుకున్న సమయానికి కొత్త పార్టీని పెట్టబోతుందా, పార్టీ పెడితే ఆ పార్టీలో ఎలాంటి అంశాలు ఉంటాయి, జెండా ఏమవుతుంది, అజెండా ఏమవుతుంది, అధికార లేదా ప్రతిపక్ష పార్టీలకి ధీటుగా ఆమె ఎదుగుతుందా, ఆ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది కూడా ఆ పార్టీ యొక్క అసలు ప్రధాన అంశాలు ఏమిటి కూడా తెలియాలంటే ఏప్రిల్ 25 వరకు ఆగాల్సిందే. మరి ఏప్రిల్ 25న కవితక్క ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది, ఎలాంటి పార్టీ జెండా అంశాలు ముందు పెడుతుందని కూడా చూడాలి. మరి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలంటే మనం ఏప్రిల్ 25 వరకు తప్పకుండా వేచి చూడాల్సిందే.